హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఇవాల్టి నుంచి కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరగబోతుంది. ఈ వేడుకల్లో 19 దేశాలకు చెందిన 40 మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్, అలాగే దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి 55 మంది జాతీయ ప్లేయర్లు పాల్గొంటారు. పతంగులతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకర్షణగా నిలవబోతున్నాయి. ఈ కార్యక్రమాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభిస్తారు. ఈ ఫెస్టివల్ ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగుతుంది. దేశ విదేశాల నుంచి వచ్చిన నిపుణులు, గాలిపటాల కళాకారుల ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. భద్రత దృష్ట్యా మాంజా దారాన్ని నిషేధించారు. సాధారణ దారంతోనే గాలిపటాలు ఎగురవేయాలని నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది ఫెస్టివల్లో ప్రత్యేక ఆకర్షణగా హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివ్ ను నిర్వహించబోతున్నారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఇది జరగబోతుంది. ఇక నగర ఆకాశాన్ని రంగురంగుల బెలూన్లు నింపడం ఈ పండుగకు మరింత శోభతేబోతుంది. ఇక కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కు సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు ఆర్కే సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, చెప్పండి, పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్ డీటెయిల్స్ ఏంటి? చూసినా ఏదైతే సంక్రాంతి సందర్భంగా ప్రతి ఏడాది కూడా ఇటు టూరిజం ప్రభుత్వం కలిపి ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తుంది. ఈ ఏడాది కూడా అందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఇటు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో అంతర్జాతీయ పతంగ అలాగే మిఠాయి పండుగ ఏదైతుందో దాన్ని నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. సాయంత్రం 4 గంటలకు మంత్రి జూపల్లి కృష్ణారావు వీటిని అయితే ప్రారంభించబోతున్నారు. అయితే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా పతంగులు అయితే ఎగరేస్తారు. అదే సమయంలో ప్రతిరోజు అంటే ఈ నెల 15వ తేదీ వరకు కూడా ఈ ఫెస్టివల్ 13, 14, 15వ తేదీ వరకు కూడా ఈ ఫెస్టివల్ అయితే జరిగింది. ఈ ఫెస్టివల్ సంబంధించి ప్రతి ఏడాది అలాగే అంతర్జాతీయ కైట్ నిపుణులు అయితే రాబోతున్నారు. మొత్తం 19 దేశాలకు చెందిన 40 మంది అంతర్జాతీయ ప్లేయర్స్ తో పాటు ఇటు మన దేశంలోని 15 రాష్ట్రాలకు చెందిన మరొక 55 మంది నేషనల్ కైట్ ప్లేయర్స్ కూడా ఈ ఫెస్టివల్ అయితే పాల్గొనబోతున్నారు. అయితే ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇటు మాంజాల విషయంలో మాత్రం జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఎవరు కూడా చైనా మాంజాలు కానీ అలాంటివి వినియోగించద్దు. సాధారణ మాంజాలతోనే ఈ పతంగులను ఎగరేయాలంటూ కూడా ఇప్పటికే టూరిజం శాఖ అలాగే ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మరోవైపు ఇటు కైట్ ఫెస్టివల్ తో పాటు స్వీట్ ఫెస్టివల్ కూడా నిర్వహించిన ప్రతి ఏడాది ఆనవాయితీగా వస్తుంది. ఈ స్వీట్ ఫెస్టివల్ లో మొత్తం 15 రాష్ట్రాలకు సంబంధించిన ఎవరైతే స్వీట్లన్నింటిని కూడా అంటే ఆ రాష్ట్రాల్లో ఏ స్వీట్ ఫేమస్ ఆ స్వీట్ కి సంబంధించిన అన్నింటినీ కూడా ఇక్కడ స్టాల్స్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ స్టాల్స్ లో ఎవరైనా కొనుగోలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. మరోవైపు ఇటు కైట్ అండ్ ఫెస్టివల్ తో పాటు ఈ నెల 16, 17, 18 తేదీల్లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ కూడా నిర్వహించబోతున్నారు. ఇది కూడా సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు కూడా నిర్వహించడం జరుగుతుంది. వీటితో పాటు 16, 17 తేదీల్లో గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ ఫెస్టివల్ కూడా నిర్వహించబోతున్నారు. కాబట్టి 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కూడా వరుసగా ఇటు టూరిజం శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను అయితే నిర్వహించడం జరుగుతుంది. చూస్తున్నాం. రైట్ ఆర్కే.